ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ చాణక్యనీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి. రాజనీతి సముచ్చయం అనే ఈ పుస్తకం చాణక్య నీతి దర్పణం అనే పేరుతో మనం 4 అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 5 పితలు, 5 మాతల గురించి. 5 మాతలు ఎవరు చెబుతారు? ఎవరైనా 5 మాతలు ఎవరు? పద్మాతమ్మ గారు చెప్పండి. 5 మాతలు ఎవరు? కృష్ణారావు గారు. మాతలు ఎవరు? వినిపిస్తుందా? వినిపిస్తుంది గురించి. చెప్పండి. అంటే జన్మనిచ్చిన తల్లి, అలాగే భార్య తల్లి గారు అంటే అత్తగారు. తర్వాత ఇంకా 3. గురువు భార్య, గురువు భార్య, ఇంకా స్నేహితుని భార్య, స్నేహితుని భార్య, మిత్రుని భార్య. 4 రాజు భార్య, రాజు భార్య, గోమాత. మాత ఆ మాతలు కాదు, గోమాతలు, భారత మాతలు, భూమాతలు కాదు. రాజు భార్య, రాణి గారు, తల్లులు. రాజపత్ని, గృహపత్ని, మిత్రపత్ని, తథైవ చ పత్ని మాత సమాత చ పంచయేత మాతర స్మృత. 5 తండ్రులు ఎవరు? 5 తండ్రులు ఎవరు? 5 తండ్రులు. జన్మనిచ్చిన తండ్రి జనిత, సబంధు జనిత. జనిత అంటే జన్మనిచ్చే తండ్రి, జనిత. తర్వాత 2వ తండ్రి ఇంకెవరైనా? యజ్ఞోపవీత ధారణ చేయవాడు, ఉపనేత. జనిత, ఉపనేత. ఇంకా అన్నదాత, ఇంకా ఇంకా విద్యాదాత, విద్యాదాత, భయత్రాత. జనిత, ఉపనేత, విద్యాదాత, అన్నదాత, భయత్రాత. 5 తండ్రులు. 5 తల్లులు. రాజపత్ని, గురుపత్ని, మిత్రపత్ని, పత్ని మాత, స్వమాత. ప్రతిమలో దేవుని చూసేవారు ఎవరు? మూర్తి, పూజ. అల్పబుద్ధులు, స్వల్ప బుద్ధినాం ప్రతిమ. సమదర్శికి భగవంతుడు ఎక్కడ ఉంటాడు? సర్వత్ర. ద్విజాతులు అగ్నిదేవత. ద్విజాతులకు. అధమ ఏమిటి? అధమ మూర్తి పూజ. అధమ మూర్తి పూజ అధమ అయితే అధమాధమ ఏమిటి? యాత్ర కాదు, తీర్థయాత్రలు. తీర్థయాత్రలు, గంగల మునగడము,
కాశీ నదిలో అక్కడ గంగలో మునగడము, ఎక్కడో అక్కడే తీర్థం అని పుణ్యస్నానం అనుకోవడం మొత్తం. తరిస్తాం అనుకోండి. తీర్థం అంటే ఏంటి? అవును. తరింపజేసేది తీర్థం, తరింపజేసేది తీర్థం. తీర్థం. లేదా ఈ గుళ్ళల్లో తీర్థం ఇస్తారు, నీళ్లు, కొబ్బరి నీళ్ళు కానీ ఇంకేమైనా నీళ్ళు ఇస్తారు, తులసి జలం. అటువంటి తీర్థం పేరుతో తరింపజేస్తుందా మరి? తులసి జలం కానీ ఇంకేదైనా జలం కానీ గంగా నీళ్లు కానీ కొంతవరకు ఆరోగ్యం గురించి తులసి నీళ్ళు తాగితే ఆరోగ్యం కదా, అంతే అంతవరకు. తీర్థము తరింపజేసి తీర్థము. గంగలో మునిగితే ఈత రాకపోతే తీర్థం అయిపోతుంది, తరిస్తాడు కదా. ఈత రాదు, నదిలో మునిగాడు, ఏమవుతుంది? అంతే, దేహత్యాగమే. పాపాలు పోవడం ఉండదు. మరి ఇవన్నీ తెలియాలంటే గురువులు ఉండాలి కదా. సరైన గురువులు ఉన్నప్పుడే. సరైన గురువు ఎవరు సరైన గురువులు, ఎవరు గురువులు అనే విషయంలో 5వ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్పడం జరుగుతుంది. చాణక్య నీతి దర్పణం అథ 5మోऽధ్యాయః. మొదటి శ్లోకం. గురుః అగ్నిః ద్విజాతీనాం. గురురగ్నిర్ ద్విజాతీనాం. గురుః అగ్నిః ద్విజాతీనాం. వర్ణానాం బ్రాహ్మణో గురుః. పతిరేవ గురుః స్త్రీణాం. పతిః ఏవ గురుః స్త్రీణాం. సర్వస్య అభ్యాగతో గురుః. సర్వస్య అభ్యాగతః గురుః. చెప్పండి, అర్థం చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులకు గురువు అగ్ని. బ్రాహ్మణాది 4 వరముల వారికి బ్రాహ్మణుడు గురువు. పతియే స్త్రీలకు గురువు. అందరకు అతిథియే గురువు. వివరణం. వేదాది శాస్త్రములందు గురు మహిమ గానము చేయబడినది. యోనో అగ్నే అరరివ అఘాయుర్ అరాతేవ మచ్చయతి ద్వయేన. ఆగండి. యోనో యహ నహ. ఎవరైతే అంటే మన యొక్క అందరి యొక్క అగ్నే అరరివాన్. ఇక్కడ అరరివాన్, అది అరరివాన్ అవుతుంది. అఘాయు అరాతీవ విడదీస్తే అఘాయు అరాతీవ. మర్చయతి ద్వయేన. మంత్రః గురు. మంత్రో గురు. మంత్రః గురు. పునః అస్తు. సో అంటే సహ. అస్మాన్ అను మృక్షేష్ట తన్వం దురుక్తైః. ఇది ఋగ్వేద మంత్రం గురించి. ఓ జ్ఞానస్వరూప ప్రభు, ఇతరులు చేయు దానాది సత్కార్యములను ఎవడు విఘ్నము చేయును, స్వయముగా దానాది సత్కర్మలు చేయడో, పాపమందు నిమగ్నుడి అయి మనసులో ఒకటి తలచి బయటికి ఒకటి చెప్పుచు మోసగించును. అట్టి వాణిని ఆలోచనాపరుడకు గురువు దయతలసి చెడు మార్గం నుండి మరలించి మంచి మార్గంకు తీసుకుని రావలెను. అట్టి గురువు యొక్క కఠోర వచనములతో శిష్యులు తమ శరీరమును ఆత్మను ఆయనకు అనుకూలముగా ఆచరింపజేసి శుద్ధులు పవిత్రులు కావలెను. ముందుకు ఉపనిషత్తు ఏం చెప్తుంది చూడండి గురించి. తద్విజ్ఞానార్థం సా గురుమేవాభిగచ్చేత్. సహ గురుం అభిగచ్చేత్. మూడు పదాలు. అభిగచ్చేత్. సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ముందుకు ఉపనిషత్తు 1:2-12. ఆ అద్వితీయ బ్రహ్మను తెలుసుకొనుటకు ముముక్షువైన వాడు, అంటే మోక్షమును కోరువాడు, శ్రద్ధతో చేతిలో సమిధలు పట్టుకొని వేదాది సకల శాస్త్రము తెలిసిన వాడును, శాస్త్ర రహస్యములను శ్రద్ధతో కాదు, శ్రద్ధకు గుర్తుగానే రాసుకోండి అక్కడ. శ్రద్ధతో కాదు, శ్రద్ధకి ప్రతీక. శ్రద్ధకి ప్రతీకంగా అంటే గుర్తులుగా. శ్రద్ధ యొక్క గుర్తులు ఏమిటి? సమిధలు, 3 సమిధలు శ్రద్ధ యొక్క గుర్తులు.
అదే శ్రద్ధకి గుర్తు. ప్రత్యేక సమిధాయే లేకర్ అంటే శ్రద్ధకు గుర్తులుగా. శ్రద్ధకు గుర్తులుగా చేతిలో సమిధలు పట్టుకొని వేదాది సకల శాస్త్రములు తెలిసిన వాడును, శాస్త్ర రహస్యములను యుక్తియుక్తముగా దృష్టాంతపూర్వకముగా ప్రవచించేవాడును, పరమాత్మ దృష్టాంత యందు నిష్ఠ దృష్టాంత గలవాడును చదువులను చేరవలెను. దుష్టగా దృష్టాంత అక్కడ ఏం రాసి ఉంది? ఇక్కడ దృష్టాంతపూర్వకం. దృష్టాంత అంటే ఉదాహరణ పూర్వకం అన్నమాట. దృష్టాంతపూర్వకంగా. మహాశ్రీ దయానంద సరస్వతి తన యోగ గురువుల విషయములో వ్రాసినది. నేను అహ్మదాబాదు దగ్గర దిగ్దేశ్వర మందిరములో జ్వాలానందపురి శివానందగిరోను వారి దగ్గర యోగ విద్యలోని రహస్య తత్వము నేర్చుతుంది. యోగము విషయంలోనే ఆ ఇద్దరు సాధువులకు మిక్కిలి ఉన్నపడి ఉన్నాను ఆత్మచరిత్ర రాసుకున్నారు. తన విద్యా గురువైన స్వామి విరజానంద దండిని గూర్చి తరచుగా తన గ్రంథములలో వ్రాసినది. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యాణం మహావిదిషాం శ్రీయుత విరజానంద సరస్వతీ స్వామినాం శిష్యేన. ఈ శబ్దములలో గురువును గూర్చి ఆయనకున్న శ్రద్ధ వెల్లడి అగుతున్నది. సర్వస్య అభ్యాగతో గురువు పరివ్రాజకుడు, యతి, సన్యాసి అనువారందరికీ స్వతఃసిద్ధముగా గురువులు. ఇక్కడ దరిద్రుడు, భేదవాడు, బిచ్చగాడు అనువారులు గురువులు కారు. పాపం వారు దయ సోపదగిన వారు. కానీ అభ్యాగతుడైన సన్యాసి దయ సోపదగినవాడు కాదు, శ్రద్ధతో ఆశ్రయింపదగినవాడు. ఆచారహీనుడు, గుణహీనుడు, శాస్త్రజ్ఞాన శూన్యుడు, మూర్ఖుడు అయినవాడు గురువు పదవ్యాచ్యుడు కాడు. కో వా గురుర్యో హి ఇతోపదేష్ట. శంకరాచార్య ప్రశ్నోత్తరములు 87. గురువు ఎవరు? పరమాత్మ తత్వోపదేష్టియు స్వయముగా ఆత్మసాక్షాత్కారం పొందినవారు గురువు. గుకార అంతంతకార. ఆగండి. గుకార గుకారస్త్వ అంధకార అంటే విడదీయండి. గుకార తు అంధకార. గుకార తు అంధకార. గుకారస్తు అంధకార. గుకారతు అంధకార. గుకారస్త్వ విడదీయండి. గుకార తు అంధకార. అంధకార స్యాత్ రేపంతస్య నివర్తకః. రేపస్తస్య నివర్తకః. రేఫ మహాప్రాణం. మహాప్రాణం గురి. రేఫంతస్య నివర్తకః. అజ్ఞాన నివర్తకత్వాత్ గురుః ఇచ్చ అభిధీయతే. ఇది గురుః ఇతి అభిధీయతే. గు అనగా అంధకార రూప అజ్ఞానమును తొలగించేవాడు, అజ్ఞానమును పోగొట్టేవాడు గురువు అని చెప్పబడును. ఓం నమస్తే గురు. ఏమర్థం చేసుకున్నారు కృష్ణారావు గారు? చెప్పండి. గురు అగ్ని ద్విజాతినం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు గురువు ఎవరు? అగ్ని. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ద్విజులకు గురువు అగ్ని అని ఉంది. గురువు బ్రాహ్మణ అగ్ని ఎలా అవుతుంది? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు గురువు అగ్ని ఎలా అవుతుంది? అంటే సకల విద్యలు నేర్చుకున్న వారి తర్వాత వేదాధ్యయనం చేసిన వారు. గురుజీ అగ్నిహోత్రం చేస్తారు కాబట్టి అగ్ని గురువు అని అన్నాడు గురుజీ. ఇంకా అగ్నిహోత్రం చేస్తే అగ్ని గురువు అయిపోతుందా? అంటే గురుస్థా అగ్ని గురువు ఎలా అవుతుంది ఆలోచించండి. నాలుగవ అధ్యాయంలో 21 శ్లోకంలో అగ్నిదేవో ద్విజాతీనం అన్నాడు. అగ్ని దేవుడు అవుతాడు ద్విజాతులకు. ఇక్కడ అగ్ని గురువు అవుతున్నాడు. గురు అగ్ని ద్విజాతీనాం వర్ణానం. అగ్నిదేవో ద్విజాతీనాం 21 శ్లోకం 4వ అధ్యాయంలో.
ఓం గురూజీ, ఆ. అగ్ని ఏ విధంగా ప్రకాశంగా ఉంటుందో గురువు కూడా ఆ విధంగా ప్రకాశించి ఆ విద్యను నేర్పించాలని. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే, మరి శూద్రులు కాదు కదా ఆ, అగ్ని. కాదు, వారికి బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్యులకు వైశ్యులు మాత్రమే గురువు ఎవరు? అగ్ని. అగ్ని ఎలా? ప్రకాశం. అదే గురుజీ నాకు అలా అనిపించింది. అగ్ని ఏ విధంగా ప్రకాశంగా ఉంటుందో గురువు గారి యొక్క జ్ఞానం కూడా. తర్వాత వాక్యం చూడండి. వర్ణానాం బ్రాహ్మణో గురు. వర్ణాల అంటే బ్రాహ్మణాది 4 వర్ణాలు అంటే మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రకు కూడా వాళ్ళకు గురువు ఎవరు? బ్రాహ్మణుడు. అంటే వర్ణానం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. 4 వర్ణాలు గురువు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు జ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలిసిన వారే బ్రాహ్మణుడు. వేదవేత్తలై, వేద విద్వాంసులు వేదవేత్తలై ఈశ్వర ఉపాసకులై ఉన్నవారు. స్త్రీణాం గురు ఎవరు? స్త్రీల గురువు ఎవరు? అందరి గురువు ఎవరు? ఇక్కడ సర్వస్య అభ్యాగత గురువు. అందరి గురువు అభ్యాగతులు అంటే ఎవరు? అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మిగతా వారు వీరందరూ కూడా గురువు ఎవరు? అతిథి. అతిథి అంటే ఎవరు చెప్పడం జరిగింది. బిచ్చగాళ్ళు కాదు, దరిద్రులు, అడుకునేవారు వారు కాదు, అభ్యాగతులు. అతిథులు అంటే ఎవరు? పరివ్రాజక యతి, సన్యాసులు. యోమన ఆశ్రమం, సన్యాసాశ్రమం అంటే యోమన్, ఆకాశం వల్లే. ఈ విధంగా అభ్యాగతులు అంటే అతిథి. ఎవరు అతిథి? సన్యాసులు, పరివ్రాజకులు, ధర్మోపదేశకులు. అటువంటి వారు అందరి గురువులు. ఇక్కడ గురువు గురించి మహర్షి ఎలా రాసుకున్నారు అంటే గురువు యొక్క విషయం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే శంకరాచార్య గారు కూడా ఏమన్నారంటే హితోపదేష్ట, పరమతత్వాన్ని ఉపదేశించేవాడు గురువు. స్వయంగా ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నవాడు గురువు. అటువంటి వారు గురువు. గు అంటే మళ్ళీ ఏంటి? రు అంటే ఏంటి చెప్పడం జరిగింది. రేపం. గు అంటే గురు. నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. గుకారహతు అంధకార. గుకారం అంటే అంధకారం. త్యాత్ రేప తస్య నివర్తక. అంధకారాన్ని దూరం చేసేవాడు, నివారణ చేసేవాడు గురువు. అజ్ఞాన నివర్తకత్వాత్, అజ్ఞాన నివర్తన చేసేవాడు కాబట్టి గురువు ఇది అభిధీయత, గురుని అనబడతాడు. గురూజీ మళ్ళీ ఒకసారి చెప్పరా గురూజీ దీని గురించి? మరొకసారి చెప్పరా? గు అంటే గురువు అని చెప్పారు కదా. గు అంటే అంధకారము, గురువు అంటే తొలగించేవాడు. ఇక పీడిఎఫ్ ఉందమ్మా. సరే గురు, పీడిఎఫ్ చూసుకోండి. అక్కడ వెంకయ్యార్య గారి పుస్తకం. స్వామి కృష్ణారావు గారిది ఫ్యాన్ సౌండ్ వస్తుంది. తర్వాత శ్లోకం చూడండి, 2వ శ్లోకం చూడండి. యథా చతుర్భి కనకం పరీక్ష్యతే నిఘర్షణ ఛేదన తాప తాడనై. 4 విధాలుగా బంగారాన్ని పరీక్షించడం. యథా చతుర్భి కనకం పరీక్ష్యతే నిఘర్షణ ఛేదన తాప తాడనై తథా చతుర్భి పురుష పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణ. తెలుగులో అర్థం చెప్పండి. స్వామి ముందు దాంట్లో అగ్ని గురించి చెప్పినట్టున్నారు స్వామి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అగ్ని గురువు అన్నారు గురుజీ. దాన్ని చెప్పలేదు. దాని వివరణ రాలేదు. చెప్పదలుచుకోలేదు, మీరే చెప్పాలి. చెప్పాలని చెప్పేస్తుంది అప్పుడే. వెనక చెప్పిన 21 శ్లోకం 4వ అధ్యాయం 21 శ్లోకంలో అగ్ని దేవో ద్విజాతీనం అన్నాడు. అదే ఇక్కడేమో గురువు అన్నాడు కదా. భేదం ఏంటి? గురు అగ్ని ద్విజాతీనం, అక్కడ అగ్ని దేవో ద్విజాతీనం. అగ్ని దేవుడు ద్విజాతుడు, ఇక్కడ అగ్ని గురువు ద్విజాతులకు. భేదం ఏమిటి? ఆలోచించండి. హోంవర్క్ చేయట్లేదు మీరు. పాత హోంవర్క్ అట్లా ఉండిపోయింది. 4వ అధ్యాయం 3వ శ్లోకం పూర్తి సమాధానం రాలేదు. ఇంకా గుర్తుకొచ్చిందా? మర్చిపోయారా? ఆయు కర్మ చ విత్తం చ విద్య నిధనమేవ చ పంచయేతాని సృజ్యంతే గర్భస్థస్యై దేహిన. మర్చిపోతున్నారు, హోంవర్క్ చేయట్లేదు. తర్వాత చూద్దాం. 2వ శ్లోకం అర్థం చెప్పండి తెలుగులో. పరపరి చేయుట, ఛేదించుట,
కాల్చుట, చుట్టుతో కొట్టుట అను 4 విధములుగా ఎట్లు బంగారమును పరీక్షింతురో అట్లే త్యాగము, శీలము, గుణము, కర్మ అను 4 పురుషుని పరీక్షింపవలెను. వివరణం. మళ్ళీ చెప్పండి. దానమా ఏముంది? యాగం ఉందా, దానం ఉందా? అట్లే త్యాగము బ్రాకెట్ లో దానం అని ఉంది గురుజీ. దానం అక్కడ త్యాగి అంటే దానం. దానం. శీలం. ఇప్పుడు వివరణం గురుజీ. చెప్పండి. మనుష్యుడు అనగా దానము చేయువాడు, శీల సంపన్నుడు, శుభగుణ విభూషితుడు, శ్రేష్టమైన ఆచారములు కలవాడని చాణక్యుడు అనుచుండెను. మహర్షి దయానంద సరస్వతి మనుష్యుడు అనగా మననశీలుడు, తన వల్ల ఇతరుల కష్టసుఖములను హాని లాభములను తెలుసుకున్నవాడు, అన్యాయకారుల నుండి బలవంతుల నుండి భయపడినవాడు, ధర్మాత్ముడైన నిర్బలుని నుండి భయపడవాడును మనుషుడనెను. అక్కడ ఆగండి. అన్యాయకారుల నుండి మళ్ళీ అన్యాయకారుల నుండి అన్యాయకారుల నుండి బలవంతుల నుండి అన్యాయకారులైన బలవంతులను రాసుకోండి. అన్యాయకారుల నుండి కాదు, అన్యాయకారులైన బలవంతుల నుండి. బలవంతులు మంచి వాళ్ళకు ఉంటారు కదా, బలవంతుల నుండి అంటే అందరు బలవంతులు చెడ్డవారు కాదు. అన్యాయకారులైన బలవంతుల నుండి అని రాసుకోండి. అన్యాయకారులైన బలవంతుల నుండి. కొన్ని తప్పులు పడ్డచ్చు. అనువాదం. ధర్మాత్ముడైన నిర్బలు నుండి భయపడవాడును మనుష్యుడనెను. అంతేకాదు, మరియు సర్వసామర్థ్యము గల ధర్మాత్ములు, అనాథులు, నిర్బలులు, గుణరహితులుగా ఉన్న వారిని రక్షించి ఉన్నతి పొందేవారిని గాను ప్రియాచరణలుగాను చేయవలనెను. చక్రవర్తి, సనాథులు, మహాబలవంతులు, గుణవంతులైనను వారు అధర్మవంతులైనచో వారిని సలింపజేయుట, తలవంపు కలుగునట్లు చేయుట, అప్రియము కలుగునట్లు చేయుటయు ఆవశ్యకమనెను. అనగా అన్యాయకారులకు హానియు. తలవంపులు కాదు, అవనతి. తలవంపులు కాదు, అవనతి అంటే తగ్గించాలి వారిని. అవనతి. అవనతి రాసుకోండి. తలవంపులు కాదు, తలవంపు కాదు, ఆ పదం అనువాదం తప్పదు. అవనతి. వాళ్ళు దించేయాలి, వాళ్ళ అధికారం పదవి ఉంటే దించేయడం అనమాట. తగ్గించడం. అవనతి కలుగునట్లు చేయుట, అప్రియము కలుగునట్లు చేయుటయు ఆవశ్యకమనెను. అనగా అన్యాయకారులకు హానియు, న్యాయకారులకు ఉన్నతి కలుగునట్లు అన్ని విధముల ప్రయత్నింపవలెను. ఇంకా ఈ ప్రయత్నములో దారుణమైన దుఃఖము ప్రాప్తించినను, ప్రాణహాని కలిగినను, సోనవత్వ రూప ధర్మం నుండి వేరు కారాదు. మానవత్వ రూప ధర్మం నుండి చూపటం. మానవత్వం, మనుష్య పని అంటారు. మానవత్వం. సత్యాద ప్రకాశము సోమంతవ్యామంతవ్యంలో ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు గురుజీ. సమంతవ్యామంతవ్యం ఆరంభంలో ఉంటుంది చూడండి. సత్యాద ప్రకాశం చివరిలో సుమంతవ్యామంతవ్యం, తర్వాత దీని తర్వాత శ్లోకాలు వస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా, కొన్ని శబ్దాలు వస్తాయి, శబ్దాలకు అర్థాలు వస్తాయి. ఇది ముందుగానే ఉంటుంది. అవును గురు. తర్వాత అన్ని దానములలో ప్రాణదానము మిన్న. ధర్మము, సత్యము, న్యాయము కొరకు ప్రాణములు విడిచివాడే నిజమైన మనుష్యుడు. శీలం పరం భూషణం. మనుషునికి అన్నింటికంటే గొప్ప భూషణము శీలము. శీలము లేని పురుషుడు పశువే. భర్తృహరి ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఏషాము నా విద్య, నా తపో, నా దానం. నా దీర్ఘం చెప్పకండి, నా దీర్ఘం లేదు, దీర్ఘం చెప్పకండి. ఏషం నా విద్య, నా తపో, నా విద్య. ఏషాం నా విద్య, నా తపో, నా దానం, జ్ఞానం, నా శీలం, నా గుణో, నా ధర్మ. తే మత్స్యలోకే భువిభారభూత మనుష్య రూపేణ మృగాచరంతి. 12 మృగాచరంతి.
మనుష్యులలో విద్యయు, తపస్సు, దానమునిత్య భావన, జ్ఞానము, శీలము, జీవితంలో ఉత్తమ గుణము, ధర్మములు ఉండవో అట్టివారు భూమికి భారమైన పశువులే. వారు మనుష్య రూపముతో సంచరింతురు. మనిషిని కర్మ ద్వారా పరీక్షింపవలెను. వేదం అకర్మ దస్యు ఋగ్వేదం చెప్తుంది. కర్మ చేయని మనుష్యుడు దస్యువు, నాశనము కలిగించేవాడు. దీని ఫలితార్థం ఏమనగా మంచి కర్మ చేయవలెను. శుభకర్మలు చేయువాడు ఆచారవంతుడైన మనుష్యుడు ఆర్యుడు, శ్రేష్ఠ మనుష్యుడు. గుణై ఉత్తుంగతాం 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 గుణైరుత్తుంగతాం గుణై ఉత్తుంగతాం యాతి యాతి న వచ్చై ఆస సంస్థిత ప్రాసాద శఖరస్థో అపి కాకః కిం గరుడాయతే. మనుష్యుడు గుణముతోనే ఔన్నత్యము పొందును. ఉన్నతమైన ఆసనం మీద కూర్చుండిన మాత్రం చేత కాదు. రాజభవనం యొక్క శిఖరం మీద కూర్చుండిన మాత్రం చేత కాకి గరుడ పక్షి అగునా, హంస అగునా ఎన్నడను కాదు. ఓ నమస్తే. చెట్టు పైన పక్షులు కూడా కూర్చుంటాయి. పక్షులు రాజులు కాదు కదా. కింద సింహం కూర్చుంటుంది కదా. సింహాలు కింద ఉంటాయి, పక్షులు పైన ఉంటాయి. ఎంత మాత్రాన పక్షులు మృగరాజు, అడవికి రాజు కాలేవు. ఏమర్థం చేసుకున్నారు? బంగారాన్ని ఎలా పరీక్ష చేస్తారు మీకు తెలుసు. ఎలా చేస్తారు? ఒకటేమో నిఘర్షణ. ఏ రాయి? అదేం రాయి అంటారు? రాయి పేరు తెలుసా? గీటురాయ్ అంటారు గురూజీ. ఇంకా ఇంకా పరుషవేది అంటారు. పరసవేది ఎందుకమ్మా? పరసవేది ఎక్కడికి వెళ్ళిపోయారు? గీటురాయి. పరసవేది కాదు, గీటురాయి అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? టచ్ స్టోన్ అంటారు. ఇంకా ఒరిపిడి రాయి అంటారు. అయితే ఆ రాయి పైన బంగారం గీత ఒకటి ఉంటుంది. దాని కింద ఈ బంగారం గీత గీస్తారనమాట. దాన్ని బట్టి చెబుతారు శుద్ధమా కాదని, ఎంత శుద్ధమైంది. తర్వాత ఛేదనం ద్వారా, ముక్కలు చేయడం ద్వారా నరుకుతారనమాట. నరికి చూస్తారు. బంగారం నరికితే తెలుస్తుంది అది బంగారం. పూత కొన్ని బంగారం, నకిలీ బంగారాలు ఉంటాయి కదా, గిల్టీ పైన పూత, లోపల రాగి ఉంటుంది. నరికితే తెలుస్తుంది లోపల రాగి ఉందా బంగారం ఉందా. ఆ మెరుపుతో కూడా తెలుస్తుంది. తర్వాత తాపం, వేడి చేసి మరిగిస్తే కూడా తెలుస్తుంది. వేడి చేస్తే మొత్తం ద్రవంగా మారుతుంది, అప్పుడు కూడా తెలుస్తుంది. తాడన కొద్దిగా కొట్టి చూస్తారు, కొడితే కూడా సాగుతుంది, సాగినప్పుడు కూడా తెలుస్తుంది. 4 విధాలుగా నిఘర్షణ, ఛేదన, తాప, తాడనై 4 రకాలుగా బంగారాన్ని మనం పరీక్ష చేసుకోవచ్చు. అలాగే మనిషిని ఎలా పరీక్ష చేయాలి? తథా చతుర్భి పురుష పరీక్ష్యతే. ఎలా పరీక్ష చేస్తే ఇక్కడ ఇందాక చెప్పినారు. త్యాగేన, శీలేన, గుణేన, కర్మన. 4 రకాల త్యాగం, దానగుణం ఉందా? శీలం, మంచి స్వభావం ఉందా? గుణేన, గుణాలు సరిగా ఉన్నాయా? కర్మన అంటే ఆచరణ ద్వారా. పరీక్ష చేసుకోవాలి. బంగారాన్ని పరీక్ష చేసుకుంటున్నాం కానీ మనము మనుషులను పరీక్ష చేసుకోవడం లేదు. మనుషులను పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ విద్య లేనివాడు ఏషాం నా విద్య, నా తత్వం, నా దానం, నా జ్ఞానం, నా శీలం, నా గుణం, నా ధర్మ. ఇవి లేనివాడు, విద్య, తపస్సు, దానము, జ్ఞానము, శీలము, గుణము, ధర్మ, ఇవి లేనివాడు ఏమవుతాడు? మర్త్యలోకమే, ఈ భూమికి భారమట. అటువంటి వారు మనుష్య రూపంలో సంచరించే మృగాలతో సమానం. కాబట్టి గుణాలు ఉండాలి. ఋగ్వేదం మంత్రం యొక్క చిన్న అంశం ఇచ్చినారు. అకర్మ దస్యు, కర్మ చేయనివాడు, మంచి పని చేయనివాడు దస్యుడు, దుష్టుడు, రాక్షసుడు. కాబట్టి మంచి పని చేయాలి. ఇక్కడ అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు, చెడ్డ పని చేయడం అని కాదు. మంచి పని చేయకుండా ఉండడం కూడా రాక్షసుడే, దుష్టుడే. మంచి పనులు చేయాలి. అకర్మ దస్యు. కాబట్టి పని చేయాలి.
గుణం, మంచి గుణాలు ఉండాలి, మంచి శీలం. శీలం అంటే ఇక్కడ స్వభావం, మంచి స్వభావం ఉండాలి, త్యాగం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. తేన తెక్తేన భుంజిహిత. భగవంతుడు అన్ని ఇస్తున్నాడు కదా, అన్ని మనకి ఇచ్చేసినాడు, ఇస్తూనే ఉన్నాడు. ఏది మనది కాదు, అటువంటిప్పుడు నాదే అనుకోవడం ఏంటి? ఇచ్చేయాలి. విద్య అంటే విద్య ఇచ్చేయాలి, వస్తువులు అంటే వస్తువులు అన్నీ ఉంచేసుకుంటాం. మనం వాడకుండా ఉంచేసుకుంటాం. చెడిపోతుంటాయి, చెదరబడుతుంటాయి, చెడిపోతుంటాయి, పారేస్తాం కానీ ఎవరికి ఇవ్వం కదా. తిన వస్తువులు కూడా పారేస్తాం కానీ ఎవరికి ఇవ్వము. కనీసం గోవులు కూడా పెట్టాము, పక్షులు కానీ ఇవ్వము. అంతే, పాడైపోయిన తర్వాత పెంటలో పారేస్తాం కదా. అటువంటి వారు త్యాగ గుణం లేని వారు. ఇక్కడ ఋగ్వేదంలో యోనో అగ్ని అరరివాన్, అరరివాన్ అంటే త్యాగం చేయని వాడు, దాన గుణం లేని వాడని అర్థం. వాడు అఘాయు, పాటమాట. అరాతివ, అరాతి అంటే ఇయ్యని వాడు, ఇచ్చేవాడు రాతి, రెయ్యి, ఇచ్చే గుణం ఉండాలి. అరావున అంటారు, అరావున. దానం చేయకుండా ఉండకూడదు, దానం చేయాలి అని అర్థం, త్యాగం చేయాలి. తర్వాత శ్లోకం చెప్పండి. ఇంకెవరైనా? కృష్ణారావు గారు ఆగండి. అవుతాం. ప్రభు గారు, పద్మావతం గారి పుస్తకం ఉందా? ఇంకా పుస్తకాలు ఉంది ఉన్నారు? గురూజీ. చెప్పండి. మూడో శ్లోకం కదా గురూజీ. మూడో శ్లోకం. తావద్ భయేషు తావత్ భేతవ్యం భయేషు భేతవ్యం యావత్ యావత్ భయం అనాగతం ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమశంకయా. భయము రానంత వరకు భయమనైనా భయపడవలెను. వచ్చిన భయమును చూచి శంక జంకు విడిచి ఆ భయమును దూరముగా పోగొట్టు ఉపాయం ఆలోచింపవలెను. వివరము: భయము దూరముగా ఉన్నంత వరకు భయమును గూర్చి భయపడవలెను. కానీ భయమునకు జాగ్రత్త చెప్పండి, ఇది జాగ్రత్త చెప్పండి, ఇది చాలా జాగ్రత్త చెప్పండి. చాలా సంక్లిష్టంగా ఉంది గురుజీ. భయము దూరముగా ఉన్నంత వరకు భయమును గూర్చి భయపడవలేను అంటే అర్థమే కాలేదు గురుజీ నాకైతే. మీరు చదవండి, చెప్తా. కానీ భయమునకు కారణములైన ఆపద, కష్టము మొదలైనవి వచ్చి తలపై పడుటకు సిద్ధపడినప్పుడు భయపడుటకు బదులుగా ఆ భయ కారణములను తొలగించుకుని ఉపాయం ఆలోచింపవలెను. భయము సంభవించినప్పుడు భయభీతుడు కారాదని వేదము చెప్పుచున్నది. చదవమంటారు గురించి? ఇంకా చదవండి. యథా ద్యౌశ్చ పృథివీ చన బిభీతో నరిష్యతః ఏవామే ప్రాణమా బిభేహి. ప్రాణ వేరు, మా వేరు. ప్రాణ మా బిభేహి. యథా సూర్యశ్చ చంద్రశ్చ యథా, థా ఉంది అక్కడ. యథా సూర్యశ్చ చంద్రశ్చ న బిభీతో న రిష్యతః ఏవామే ప్రాణమా బిభేహి. ద్యు పృథివీ లోకములు భయపడకయు హింసింపబడకయు ఉండునో అట్లే ఓ నా ప్రాణమా నీవును భయపడకుము. సూర్యచంద్రుడు ఎట్లు భయపడకయు హింసింపబడకయు ఉందురో అట్లే నా ప్రాణమా నీవును భయపడకుము. నమస్తే గురుజీ. అయిపోయింది. చెప్పండి, అర్థం చెప్పండి. తావత్ భయేషు భేతవ్యం యావత్ భయం అనాగతం ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యం అశంకయా. శంక లేదు, ఇక సందేహం లేదు, సంకోచం లేదు. చెప్పండి. మళ్ళీ చదవాలా గురుజీ? లేదు, మీరు అర్థం చేసుకొని చెప్పండి, చదవడం కాదు. మీరు చదువుకోండి, బయటకు చెప్పకండి, చదువుకోండి. అక్కడ ఏం అర్థం చేసుకుంటున్నారు? ఈ శ్లోకం గురించి మిమ్మల్ని చెప్పండి, ఎలా చెప్తారు? ఈ శ్లోకాన్ని వివరించమంటే అంటే దేనికి భయపడొద్దు, భయానికే భయం కలగాలి కానీ మనం భయపడొద్దు అని. అనాగతం, ఇంకా భయం దూరం ఉంది. యావత్ భయం అనాగతం, అనాగతం ఇంకా రాలేదు, దగ్గర రాలేదు. భయం దూరం ఉంది. ఉదాహరణకు పులి దూరం కనిపిస్తుందా? పులి ఒక అడవికి వెళ్ళారు, పులి కనిపిస్తుంది, దూరంగా ఉంది, అప్పుడు భయం వస్తుందా లేదా? వింటున్నారా? వింటున్నా గురుజీ. పులి కనిపిస్తుంది దూరం,
భయం వస్తుందా లేదా? దూరంలో కనిపిస్తే భయం వస్తుంది గురుజీ. దూరం ఉంది పులి, పులి మిమ్మల్ని చూడలేదు, మీరు పులిని చూశారు, అప్పుడు భయం వస్తుందా లేదా? పులి కానీ పాము కానీ తప్పించుకోవాలని ఆలోచన వస్తుంది. వాడు కత్తి పట్టుకొని వస్తున్నాడు, దూరంగా ఉన్నాడు, అప్పుడు భయం వస్తుందా లేదా? వస్తుంది గురు, తప్పకుండా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? పారిపోతాం కదా. ఎందుకు పారిపోతున్నాం? భయపడి కదా. భయపడాలి, అప్పుడు భయపడాల్సిందే, పారిపోవాల్సిందే కదా. చెప్పండి. అవును గురుజీ, అంటే భయపడకుండా దుర్మార్గుడు అయితే ఎదిరించాలని కాదు, వాడు కత్తి తీసుకొని వస్తున్నాడు, మనం పారిపోతాం కదా. పులి కనిపిస్తుంది, పారిపోతామా లేదా? పాము కనిపిస్తుంది, పెద్ద పాము. అవును, పారిపోతాం, ఉపాయం ఆలోచిస్తుంటాం తప్పించుకోవడానికి. ఇప్పుడు అంటే పాము మీ కాళ్ళ చుట్టుకున్నది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పులి మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆ శత్రువు కత్తి తీసుకొని వచ్చి మీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు? మీరు పారిపోవడానికి వీల్లేదు ఇక, ఇప్పుడు ఏం చేస్తారు? ఎదిరించాలి. అదే ఇప్పుడు చెప్పేది, అదే ఈ లోకంలో అనాగతం. భయం దూరం ఉన్నది, అప్పుడు భయపడండి అంటున్నారు. తావత్ భయేషు భేతవ్యం, భయాలున్నాయి ఎప్పటి వరకు? అనాగతం, దూరం ఉన్నప్పుడు భయపడాలి. దగ్గరకు వచ్చేస్తే ఏం చేస్తారు అప్పుడు? ఆగతం తు భయం, భయం ఆగతం వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తారు? దృష్ట్వా, చూసి ఏం చేయాలి? ప్రహర్తవ్యం, అశంక, ఏం సంకోచం లేదు ఇక. విజయమో వీరస్వర్గమో, చావో రేవో ఏమంటారు అప్పుడు? చావో రేవో అంటారా? ఇంకా పారిపోవడానికి వీలు లేదు కదా, ఇంకేం చేస్తారు అప్పుడు? దండం పెడతారా? తలవం చేస్తారా? లేదు, అప్పుడు ఎదుర్కోవడం గురించి అంటారా? శత్రువుని చంపేసుకోండి అని అంటారా? ఏమైనా ఎదురు కనీసం ఒకటైనా కొడతారా లేదా? కొట్టాలి. అప్పుడు ఇంకేం లేదు కదా, చావు తప్పదు కదా, అప్పుడు ఏం చేస్తారు? చావు తప్పదప్పుడు ఏం చేస్తారు? మరి ఎలాగో చనిపోతాము, అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎదుర్కోవడం ఫుల్గా ధైర్యంతో. ఈ సూత్రం పాటించండి. నేను ఈ సూత్రాన్ని పాటిస్తాను. నేను ఈ సూత్రం పాటించి నేను సక్సెస్ చాలా విషయాలు, ఎన్నోసార్లు. దూరం ఉన్నప్పుడు దూరం ఉంటాము, ఎందుకంటే శత్రువు అక్కడ, మనం ఇక్కడ, సంబంధం లేదు కదా. శత్రువు ఎక్కడ ఉన్నాడు, వాడి జాగ్రత్త, మనం జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. శత్రువు దూరం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు, ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వాడు దాడి చేస్తానని చెప్పేసి ముందే అనుకోవాలి, మనం కూడా సిద్ధంగా ఉండాలి. దూరంగా ఉన్నాడు కదా, భయం ఉండాలి, ఎదుర్కోవడానికి కానీ, కనీసం పారిపోవడానికి కానీ కదా. కానీ దగ్గరకు వస్తే ఏం చేయాలి? ఇక తప్పదు, అప్పుడేం చేస్తారు? మీరు అందరూ కూడా చేసే ఉంటారు, చేసున్నారా లేదా? ఎన్నోసార్లు అందరికి అనుభవం ఉంది. తల్లులు చెప్పండి, మీరు చెప్పండి, ఎదుర్కొన్నారా లేదా? పిల్లితో ఎప్పుడైనా ప్రయోగం చేశారా? పిల్లితో గదిలో పిల్లి ఉన్నప్పుడు మొత్తం తలుపులు పెట్టేసేయండి, మొత్తం డోర్లు మూసేయండి, దాన్ని కొట్టండి. పిల్లిని కొడతారా? కొట్టి చూడండి ఏమవుతుందో. ప్రయోగం చేశారా ఎవరన్నా? మీద పడుతుంది, చంపేస్తుంది, మన గొంతు పట్టేస్తుంది. పిల్లి పులిలాగా చేస్తుంది. పిల్లి పులైపోతుందమ్మా. మనం దాని డోర్ ఓపెన్ పెట్టి కొడితే పారిపోతుంది, కానీ మూసేసి కొడితే పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి అది ఏం చేస్తుంది అంటే, దానికి చాలా క్విక్నెస్ ఉంటుంది. పిల్లి చాలా చాలా స్పీడ్, చాలా ఫాస్ట్ ఉంటుంది. మొత్తం మనం మీద పడి మన గొంతును పట్టేస్తుంది, చంపేస్తుంది, మనం వదిలిపెట్టదు ఇక. పిల్లిని చూసి నేర్చుకోవాలి ఈ పిల్లి శ్లోకం. పిల్లిని గుర్తుంచుకోండి, కావాలంటే ప్రయోగం చేసుకోండి. మరి ధైర్యం ఉందా? పిల్లి ప్రాణం ఎంత, దాని బలం ఎంత, శక్తి ఎంత, కానీ చంపేస్తుంది, ఊరుకోదు. పిల్లి గుణాలు కూడా అవసరమే, పులి గుణాలు అవసరమే. మనం పక్షుల నుంచి జంతువుల నుంచి ఎన్నో గుణాలు తీసుకోవాలి. తావత్ భయేషు భేతవ్యం, యావత్ భయం అనాగతం, ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యం అశంకయ. ఇక శంక లేదు, సందేహం లేదు, ఇక ఎదుర్కోవడమే. యుద్ధంలో ఇప్పుడు సైనికుడు యుద్ధం చేస్తుంటాడు కదా, అప్పుడు ఎలా ఉంటారు? ఎదురుగా శత్రువు కనిపిస్తున్నాడు దగ్గర, అప్పుడు ఏం చేస్తారు?
అంతేగా, చావు తప్పదన్నప్పుడు ఏం చేస్తారు? తప్పకుండా ఎదుర్కొంటారు, దాడి చేయాల్సిందే. అప్పుడు ఇక భయపడితే లాభం లేదు. ఏమర్థం అవుతుంది? ఆపదలో కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? పారిపోతారా, భయపడతారా? చుట్టుముట్టాయి, ఎదుర్కోవాలి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? ఎదుర్కోవాలన్న అన్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం గురుజీ, ఎదుర్కోవాలి. అన్యదా శరణం నాస్తి గురుజీ, ఎదుర్కోవడమే. ఎదుర్కోవడమే అంతే, చంపడము చావడం, ఇంకేముంటుంది? అంతే. యుద్ధం కదా. దగ్గర వచ్చినప్పుడు కష్టాలు, సమస్యలు, కష్టాలు వచ్చిన పారిపోకండి. పారిపోవడం కుదరదు, ఇక ఎదుర్కోవడమే. ఈ పని చేస్తారా? ఇదొక పని చేయండి, జీవితంలో చాలా మార్పులు వస్తాయి మీకు. ఏదైనా భయం అనిపించింది అనుకోండి, ఎక్కడైనా భయం అనిపిస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్నోసార్లు మనకు ఎన్నో విషయాలలో, ఎన్నో సందర్భాలలో భయం కలుగుతుంది కదా. భయపడిన వారు ఉన్నారు ఎవరైనా ఇందులో? ఎప్పుడు నేను భయపడలేదు అనేవారు ఉన్నారా? దేనికి భయపడలేదు అనేవారు ఉన్నారు ఎవరైనా? భయపడుతుంటాం అప్పుడప్పుడు. ఏదైతే భయం అనిపిస్తుందో దాన్ని ఎదుర్కోవాలి, అదే పూర్తి చేసుకోవాలి. ఏ విషయం భయం? పాములంటే భయం అనుకోండి, పాములంటే భయం, అప్పుడు ఏం చేయాలి? భయం పోగొట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? పాములంటే భయం ఉంది, చీకటి అంటే భయం, బల్లు అంటే భయం, పిల్లులు అంటే భయం కదా. అప్పుడు ఏం చేయాలి? భయాలు ఉంచుకుంటారా, దూరం చేసుకుంటారా? దీని ఉద్దేశం, ఈ శ్లోకం యొక్క ఉద్దేశం అదే. భయాలు ఉంచుకోకండి. భయం ఎందుకు కలుగుతుంది చెప్పండి? భయం ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఏదో నష్టం జరగబోతుంది, నష్టం జరుగుతుంది, అది మనని ఏమైనా చేస్తే నష్టం జరగబోతుంది, ప్రాణం పోతుంది, లేదా నష్టం అవుతుంది, కష్టం అవుతుంది, ఏదో అన్నప్పుడే కదా. అసలు ముఖ్యంగా భయం ఎందుకంటే మన శరీరాన్ని రక్షించుకోవడం, లేదా మన వస్తువులు, మన సాధనాలు, మన పిల్లలు, మన ధనం, మన పదార్థాలను, మన భూములను, మన భవనాలను, మన వాహనాలను రక్షించుకోవడం ప్రయత్నం చేస్తాం. పోతాయేమని చెప్పేసి భయం వేస్తుంది. లేదా మన పరువు, మన ప్రతిష్ట కదా, భయాలు కలుగుతాయి కదా. దేని వలన భయం అనిపిస్తుందో దాన్ని దూరం చేసుకుని ప్రయత్నం చేయాలని అర్థం. భయాన్ని దగ్గర ఉంచుకోవద్దని. ఇక్కడ భయం దగ్గరకు వచ్చేసింది, అప్పుడేం చేస్తారు? ఇక్కడ ఏమన్నారు? అనాగతం కాదు, ఆగతం అన్నారు. లోకంలో ఆగతంతో భయం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేస్తారు? భయం వచ్చేసింది, ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు ఒక పని చేస్తారా? ఏ విషయాల్లో మీకు భయాలు కలుగుతున్నాయో ఒకసారి ఒక పట్టిక రాసుకోండి, ఒక లిస్ట్ రాసుకుంటారా? అక్కడ కూడా భయమా? భయాల లిస్ట్ రాసుకోండి. ఏ విషయంలో భయం కలుగుతుంది? పరువు, ప్రతిష్ట, లేదా ఏదైనా నష్టము, కష్టము, అమ్మో ఇదేంటి ఏమవుతుందో, అదేంటి ఏమవుతుందో, ఈ భయం వస్తుంది ఎవరికైనా? తినేటప్పుడు భయం వస్తుందా? రాదు గురుజీ, రాదు, అసలు రాదు. తినేటప్పుడు భయం, దీంట్లో ఏమొస్తుందో, ఏ రోగం వస్తుందో అని భయం ఉందా? అసలు లేదు. దర్శనాలు చేసేటప్పుడు, విందులు, వినోదాలు, భోగాలు, విలాసాలు, ఆ టైంలో భయం వస్తుందా? సినిమాలు, సీరియళ్ళు, ఫోన్లు, భయం వస్తుందా? సమయం వ్యర్థం చేస్తే భయం వస్తుందా? అనవసర కబుర్లు, భయం వస్తుందా? భయాలు వస్తున్నాయా? ఏ విషయంలో భయం కలుగుతుంది మీకు? లిస్ట్ తయారు చేసుకోండి, రేపు మాట్లాడదాం, సరేనా? ఇక్కడ ఆపేద్దాము ఈ శ్లోకం. ఇక్కడ ఏమన్నారంటే అథర్వవేదంలో మంత్రము, అసలు ఈ ద్యులోకాలు, భూలోకాలు భయపడడం లేదట. అంటే వాటి పని చేసుకుంటున్నాయి. అలాగే ఓ నా ప్రాణమా మా బిభే, భయపడకు అని చెప్పడం జరుగుతుంది ప్రాణాలకు. యథా సూర్యశ్చ చంద్రశ్చ నా బిభీత అవుతుంది, బిభీతో నా రిష్యత అంటే హింసింపబడవు. అలాగే మేట నా యొక్క ప్రాణ మా బిభే, భయపడద్దు. ప్రాణాలు భయపడడం ఏంటి? అర్థమైందా? ప్రాణాలు ఎందుకు భయపడుతున్నాయి? ఇక్కడ
అంటే భయపడితే మన శ్వాస ఎలా ఉంటుంది, మన ప్రాణాలు ఎలా ఉంటాయి? భయం వేస్తే ప్రాణాలు గాల్లో ఏమంటారు? తేలిపోతుంటాయి గురుజీ. నా ప్రాణం గాల్లో లేచిపోయింది అంటారు కదా, గాల్లో గాల్లో పోయింది అంటారు. ప్రాణాలు గాల్లో గాల్లో లేచిపోతాయట. అంటే ప్రాణం పోతుందన్నమాట, శ్వాస పెరిగిపోతుంది, భయం వేస్తుంది కదా. అందుకే ప్రాణాల గురించి చెప్పడం జరుగుతుంది ఈ అథర్వేద మంత్రంలో. భయపడవద్దు అంటే భయానికి కారణాలు పట్టుకోవాలి, ఆ కారణాలు దూరం చేసుకోవాలి. దేనివల్ల భయం అనిపిస్తుందో అదే పని చేయాలి. పాము అంటే భయం, పాము వెంట పడాలి. తేలంటే భయం, తేలు వెంట పడండి. చీకటి అంటే భయం, చీకటి తిరగండి. చేస్తారా పని? పుల్లు అంటే భయం, పుల్ల వెంట తిరుగుతారా? భయం పోగొట్టుకోవాలి. మనకు ప్రాణ భయం ఉంటుంది, శరీరాన్ని కాపాడుకోవాలని భయం ఉంటుంది, మన పిల్లలు వాళ్ళని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ భయాలు ఉంటాయి. డబ్బు లేకపోతే ఏమవుతుందనే భయం ఉంటుంది, భవిష్యత్ అంటే భయం ఉంటుంది. ఈ భయాలను కూడా దూరం చేసుకోండి. 4వ శ్లోకం చూడండి. ఇంకెవరైనా పుస్తకాలు ఉన్నవారు చెప్పండి. 4వ శ్లోకం. స్వామి చెప్పండి. ఒకటి ఫేస్బుక్ లో వచ్చింది స్వామి, హనుమంతుడు ఎందుకు భయపడలేదు అని వచ్చింది స్వామి. దానికి ఇదే భయం గురించి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను. నష్ట భయం ఉన్నప్పుడు భయం పుడుతుంది. హనుమంతుడి మనస్సు కర్తవ్యం మీద దృష్టి పెట్టింది కాబట్టి భయపడలేదు అని చిన్నది వచ్చింది సార్ వాక్యం. అంతే, నాది నాకు నష్టం, నాకు కష్టం అన్నప్పుడు భయం వేస్తుంది. దీనివల్ల నాకు నష్టము, నా కష్టం, లేదా నా వారికి కష్టం, నా వారికి నష్టం అన్నప్పుడు భయం. ఇది నాది అన్నప్పుడు భయం, నేను అన్నప్పుడు భయం. నేను నాది విడిచిపెట్టేస్తే భయం లేదు. 4వ శ్లోకం చూడండి. ఏకోదర చూడండి, చెప్పండి. 4వ శ్లోకం. ఏకోదర సముద్భూత ఏక నక్షత్ర జాతకాః. ఏకోదర సముద్భూత ఏక నక్షత్ర జాతకాః న భవంతి సమాః శీలే యథా బదర కంటకాః. అర్థం చదవమంటారా గురుజీ? చెప్పండి. ఒకే కడుపున పుట్టినవారు గాని, ఒకే నక్షత్రంన పుట్టినవారు గాని శీల విషయంలో సమముగా ఉండరు. రేగుముండ్లు సమముగా ఒకే విధముగా ఉండక వంకర టింకరగా ఉండును, అట్లే పై చెప్పబడిన వారు సమానముగా ఉండరు. వివరణ ఉంది గురించి చెప్పండి. చెప్పండి. అందరూ సమానముగా నుండరాదు, సమానముగా నుండరు. వేదవాక్యము సమౌచిద్దస్థౌ న సమం విభిష్టః సం మాతర చిన్న సమం దుహతే యమయోశ్చిన్న సమా వీర్యా సమం దుహాతే సమం దుహతే. దీర్ఘం లేదు గురుజీ, దుహతే అని. సమం దుహాతే అయితే దీర్ఘం ఇచ్చుకోవాలి, ఇక్కడ తప్పబడింది. యమయోశ్చిన్న సమా వీర్యాని జ్ఞాతి చిత్సంతౌ స సమం ప్రణీతః. చిత్సంతౌ న సమం ప్రణీతః. ఋగ్వేద మంత్రం. 2 చేతులు సమానముగా కర్మ చేయలేవు. ఒక తల్లి కడుపున పుట్టిన 2 దూడలు సమానముగా పాలనీయవు. కవల పిల్లలిద్దరూ సమానమైన బలశక్తులు కలవారిగా ఉండరు. చుట్టరికమున్నట్టి 2 మనుషులలో ఒకరి వలె రెండవ వాడు దానాదులచే తృప్తి పరపలేడు. మరొక వేద మంత్రంలో అసమానతను గూర్చి బావుగా చెప్పబడినది. చెప్పండి రఘు, పెద్దగా ఉంది. చెప్పండి. అక్షన్వంతః కర్ణవంతః సఖాయో మనోజవేష్వ సమా బభూవుః. మనోజవేషు అసమా బభూవుః. అధజ్ఞాన ఉపకక్షాస ఉత్వా హృదా ఇవ స్నాత్వా. హృద అంటే మడుగు. ఉత్వా హృదా ఇవ స్నాత్వా ఉత్వే దదృశే. కళ్ళు చెవులు కలిగిన షే అని ఉంది గురించి, రావట్లేదు. దదృశ్రే
కళ్ళు చెవులు కలిగిన స్నేహితులు జ్ఞానమునకై ప్రయత్నించు వారి యొక్క మనోవేగం ఒక్కటిగా నుండదు. ఒకడు పుక్కిలింతలగు నీరుగల చెరువు వలెను, మరొకడు చంకలలోతు నీరుగల చెరువు వలెను, ఇంకొకడు మునిగి స్నానము చేయుటకు తగినంత నీరుగల చెరువు వలెను విభిన్నముగా ఉందరు. వేదము స్పష్ట శబ్దములతోనూ ఉదాహరణలతోనూ మనుషుల్లోని అసమానతను వర్ణించెను. పై శ్లోకము వేదం యొక్క ఒక అంగమునకు ఛాయానువాదం మాత్రమే. నమస్తే గురు. ఏమర్థమైంది? ఏ కోదంటే అంటే ఒక కడుపున పుట్టినట్టు వారు సమానంగా ఉండరు, ఒక నక్షత్రం పుట్టిన వారు కూడా సమానంగా ఉండరు, ఒకే పేరు ఏ ఇద్దరు సమానంగా ఉండరు, సమానంగా ఉండరు. కుడి ఎడమ చేతులు సమానంగా పనిచేయవు, సమాన శక్తి ఉండదు. తర్వాత ఒక ఆవు కొట్టిన దూడలు సమానంగా పాలివ్వవు. తర్వాత కవలాలు కూడా సమానంగా ఉండరు, బలాశక్తి విషయంలో కూడా అలాగా వేరు వేరు ఉంటారు కదా. బంధువులు కూడా సమానంగా ఉండరు. అలాగే కళ్ళు కానీ చెవులు కానీ ఇవన్నీ కూడా వేరు వేరు ఉంటాయి కదా, సమానం కాదు కదా. బుద్ధి అంటారు కదా గురుజీ. ఇక్కడ బదరకంటక అన్నారు. రేవు పళ్ళు ఉంటాయి కదా, రేవు దాని ముందు చూసిన ఎప్పుడైనా అన్ని సుమారుగా వంకర ఉంటాయి, కొన్ని రకరకాలు ఉంటాయి, కానీ సమానం ఉండవు, అంత సమానం కాదు. ఆ పండ్లు కూడా సమానంగా ఉండవు, అన్ని సమానంగా ఉండవు పండ్లైనా, అది ఏ చెట్టు అయినా. ఆకులు కూడా మొత్తం సమానంగా ఉండవు, తప్పకుండా భేదం ఉంటుంది. అలాగే గుణకరం స్వభావాలు కూడా వేరు వేరు ఉంటాయి మనుషులు. మన వేలిముద్రలు సమానంగా ఉంటాయా? ఒకే తల్లి కట్టున పుట్టిన పిల్లల వేలిముద్రలు, కుడి చేతి ఎడమ చేతి వేలిముద్రలు సమానంగా ఉంటాయా? ప్రపంచంలో వేలిముద్రలు కలవవు కదా, వేరు వేరే. 5వ శ్లోకం చూడండి. నిస్పృహో నాధికారి స్యాత్ నా అకామి మండన ప్రియ నా అవిదగ్ధ ప్రియం బ్రూయాత్ స్ఫుట వక్త నా వంచక. చెప్పండి, అర్థం చెప్పండి. అధికారం కలవాడు కోరిక లేనివాడు లోభగుణము లేనివాడుగా ఉండడు. అనగా అధికారం కలిగి ఉన్నవాడు లోభం లేనివాడుగా ఉండుట కఠినము. శృంగార ప్రియుడు కామం లేనివాడుగా ఉండడు. చాతుర్యం లేనివాడు విద్వాంసుడు కానివాడు ప్రియము మధురము అగు వచనములను మాట్లాడలేడు. అట్లే స్పష్టముగా చెప్పువాడు మోసగాడు కాదు. ఈ శ్లోకమునకు అర్థం క్రింది విధముగా కూడా చెప్పవచ్చును. కోరికలు లేనివాడు లోభగుణం లేని మనుష్యుడు అధికారిగా ఉండదలపడు. కామం లేనివాడు శృంగార ప్రియుడు కాడు. మూర్ఖుడు ప్రియముగా మాట్లాడలేడు. వంచకుడు స్పష్టముగా మాట్లాడలేడు. నమస్తే గురుజీ. అంతే. మోసం చేసేవాడు ఎలా మాట్లాడతాడు? స్పష్టంగా మాట్లాడతాడు. స్ఫుట వంచక ఉన్నది చెప్పేవాడు వంచకుడు మోసగాడు కాలేడు. ఎందుకంటే ఉన్నది చెప్పేస్తాడు కదా. మోసం చేసేవాడు ఉన్నది చెప్పడు, మధురంగా మాట్లాడతాడు, తీయగా మాట్లాడతాడు, మోసం చేస్తాడు కాబట్టి. అధికారి ఆకాంక్ష ఉంటుంది కదా, అధికారం ఆకాంక్ష ఉంటుంది, లోభం ఉంటుంది. నిర్లోభి అధికారి కాజాలడు. అంటే అధికారం అంటే వాడికి లోభం ఉందని అర్థం, ఆకాంక్ష ఉందని అర్థం. అలాగే అకామి మండన ప్రియుడు అంటే శృంగార ప్రియుడు కాదు, అలంకరణ చేసుకోడు. వెంట్రుకలు రంగు వేసుకుంటున్నట్టు అర్థం ఏంటి? తెల్ల వెంట్రుకలు నల్ల వేసుకుంటున్నట్టు అర్థం ఏంటి? ఇంకా యువకునిలాగా అనిపించాలనుకుంటున్నాడు. ఎందుకు అనిపించాలి యువకుల్లాగా? దంతాలు పోతే దంతాలు పెట్టుకుంటారు. ఎందుకు? దంతాలు ఉన్నాయి భ్రమణ? తినడానిక? తినడం చాలా అని చెప్తున్నాయి కదా. దంతాలు పోతున్నాయంటే తినడం చాలు, కాదు, తగ్గించుకోండి. కొరికి తినేవి నమిలి తినేవి తగ్గించుకోండి అని అర్థం. ఇంకా దంతాలు పెట్టుకొని ఇంకా నమిలి తినాలి, కొరికి తినాలి, ఇంకా రుచి చూడాలంటే అనుకుంటే అర్థం ఏంటి? ఇంకా కమ్మగా తినాలని అర్థం. ఇది గమనించండి. అలాగే మూర్ఖుడు ప్రియంగా మాట్లాడలేడు. చతురత ఉన్నది మూర్ఖునికి. ఇవి 2 రకాల అర్థాలు చెప్పినారు. ముఖ్యంగా ఏంటంటే అధికారం కోసం ప్రాకులాడుతున్నాడంటే లోభం ఉంటుంది, ఏదో ఆశ ఉంటుందని అర్థం. అధికారం అంటేనే ఆశ, లోభతనం ఉంటుంది. అలంకరించుకుంటున్నామంటే తప్పకుండా వాడు కాముకుడై ఉంటాడని చెప్తున్నాడు. శృంగార ప్రేమి కాముకుడు అవుతాడు. చాతుర్యం లేనివాడు మధురంగా మాట్లాడలేడు. అంటే మధురంగా మాట్లాడాలంటే చాతుర్యం ఉండాలి, చతురత ఉండాలి. స్పష్టంగా మాట్లాడట్లేదంటే వంచకుడు అని అర్థం.
అంటే ఉన్నానట్టు చెప్పలేడు, మోసం చేసేవాడు. స్ఫుట అంటే స్పష్టంగా చెప్పేవాడు, స్ఫుట వక్త చెప్పేవాడు. నా వంచకుడు కాజాలుడు. ఎవరు నమ్మాలి మనం? ఎవరు నమ్మొచ్చు? మెచ్చుకునే వారినా, తిట్టేవారినా? ఎవరిని నమ్మవచ్చు? మనం తప్పులు చేసినప్పుడు తిట్టేవాడిని నమ్మాలి గురూజీ. మెచ్చుకుంటే వాడికి మనం మోసం చేసేవాడు మెచ్చుకుంటున్నాడు. మోసం చేసి తప్పకుండా మెచ్చుకుంటాడు. తిట్టే వాళ్ళే మంచివాళ్ళు, మనల్ని విమర్శించేవాళ్ళు. అది విమర్శ అంటే మనం నేరుగా మన ముందర విమర్శించేవారు మంచివారు, మన చాటు కాదు. నేరుగా ప్రత్యక్షంగా విమర్శించేవారు మంచివాళ్ళు, మన గురించి ఆలోచించేవాళ్ళు. అప్పుడు మనకు బాధేస్తుంది, కానీ వారే మంచివారు నిజానికి. అంటే ఒక అద్దంలాగా, దర్పణలాగా చూపిస్తున్నారు మన తప్పులను, మన దోషాలను. అటువంటి వారు అందరి ముందర చెప్పినప్పుడు కూడా ఒప్పుకోవాలి మనం. అందరి ముందర చెప్పి నా పరువు తీస్తారని చెప్పేసి బాధపడకూడదు. అయినా మంచిదే, ఎందుకంటే మన గట్టి బుద్ధి వస్తుంది కదా మన దోషాలు దూరం చేసుకోవడానికి. 10 మంది 100 మందిలో చెప్పినా ఒప్పుకోవాలి మనం, ఎందుకంటే వారు మోసం చేయదలుచుకోలేదు, మన హితం కోరుతున్నారు, మన ఉన్నతి కోరుతున్నారు. కాబట్టి తిట్టి చెప్పేవారే మంచివారు, స్పష్టంగా చెప్పేవారే మంచివారు. ఇది ఒకటి పాటించండి. సత్యం గ్రహించకు, సత్యం త్యజించకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండవు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సిద్ధంగా ఉండాలి. సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని త్యజించడానికి ఎల్లప్పుడు సదా సిద్ధంగా ఉండాలి. ప్రమాణపూర్వకంగా ఉన్నప్పుడు అది కూడా ప్రమాణాలతో సత్యమని తేలితే ఒప్పుకోవాలి, అసత్యం అని అనిపిస్తే తెలిసి వదిలిపెట్టాలి. మనకు ఎన్నో ఉంటాయి, కొన్ని ఉంటాయి, పట్టింపులు ఉంటాయి, లేదా మనం అనుకుంటాం ఇదే సత్యం అని. చివరికి అది అసత్యం తేలితే ప్రమాణపూర్వకంగా వదిలిపెట్టాను, సిద్ధంగా ఉండాలి. అనుకున్నాను కదా 10 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, ఇదే మార్గం ఉన్నాను, ఇలాగే ఉంటానంటే కుదరదు. మార్పు రావాలంటే తప్పులు ఒప్పుకోవాలి, మర్చిపోవాలి, తప్పు తెలుసుకోవాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే గురూజీ. భయపడకు అనే విషయంలో వేదమంత్రము పృథివీ పంచభూతాలు సూర్యుడు భయపడడం లేదు అంటే మరి వాటికి ఆత్మ లేదు కదా గురూజీ. భయం అనేది లక్షణమే కాదు కదా, ఆత్మ లక్షణమే కదా. ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరో చెప్తే వినట్లేదు, భగవంతుడి యొక్క నియమాలు పాటిస్తున్నాయని అర్థం. అది ద్విలోకం కానీ, పృథ్వీ కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ భగవంతుడి నియమాలు పాటిస్తున్నాయి కదా. నియమాలు పాటించేవారు భయపడతారా? ఇప్పుడు మనం కూడా నియమాలు పాటిస్తే భయపడతామా? గుర్తుంచుకోండి. ఎందుకు భయపడతాం చెప్పండి ఎవరికైనా? నియమాలు పాటించకపోతే భయపడతాం, కానీ నియమాలు పాటిస్తే ఎందుకు భయపడతాం? మరి రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ సిగ్నల్స్ అని పాటిస్తున్నాం, భయం ఉంటుంది. అప్పుడు నియమాలు పాటించకుంటేనే కదా. అవి నియమాలు పాటిస్తున్నాయి, జడ పదార్థాలే నియమాలు పాటిస్తున్నాయి. ఎవరి మాటను వింటాయా? భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఏ గ్రహం కానీ ఎవరి మాట వినవు, ఎవరికి భయపడవు కదా. భయపడతాయా? నిన్న గృహస్థాశ్రమ వేదమంత్రంలో ఇది వచ్చింది గురూజీ. ఈశ్వరుడు నియమాలను సూచించాడు, మనం కూడా నియమాలనే పాటించాలని వచ్చింది కదా గురూజీ. మొన్న నియమాలు పాటిస్తే భయం ఎందుకు ఉంటుంది? మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. నియమాలు పాటిస్తే భగవంతుని కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటాం కదా. భగవంతునికి భయపడితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుని కూడా భయపడాల్సిన అవసరం లేదు నియమాలు పాటిస్తే. భగవంతుని ఆదేశాలు ఉన్నాయి కదా, అర్థం చేసుకుని పాటించాలి. భయం ఎందుకు వస్తున్నప్పుడు? భయం రాదు కదా. నియమాలు ఉన్నాయి, నియమాలన్నీ పాటిస్తున్నాం, భయం ఎందుకు వస్తుంది? చట్ట ప్రకారంగా ఉన్నాం అనుకోండి, భయం వస్తుందా? చట్ట విరుద్ధంగా ఉంటేనే కదా భయం. దీని అర్థం అది. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ద్విలోకం కానీ అన్ని కూడా నియమాలు పాటిస్తున్నాయి, అందుకే భయపడవాలి. వాటిని ఎవరు ఏం చేయగలరు. మనం సరిగ్గా నియమాలు పాటిస్తే, ధర్మపూర్వకంగా చట్టబద్ధంగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆత్మ అనే విషయం తెలిస్తే ఇంకా భయం ఉండదు. నేను శరీరము నావారు నీవారు అన్నప్పుడు, ఇది నాది నీది అన్నప్పుడు భయం. కానీ అంతా భగవంతునిదే. అసలు యజమాని నేను కాదు, ఈ శరీరం నేను కాదు. నేను ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఆత్మను, చేతన శక్తిని, నేను శాశ్వతము, నేను అనాది, అనంతము, నిరాకారం, నిర్వికారం. భయం ఎందుకు వస్తున్నప్పుడు? ఇది తెలుసుకోవడం అవసరం ఉంది. మన భయాల కారణం ఇదే. నేను ఆత్మను అని తెలియకపోవడం వలనే, నేను శరీరం అనుకోవడం వలననే
కొందరైతే భార్యనే ప్రాణం అనుకుంటాడు. భార్య చనిపోతే భర్త చనిపోతారు, భర్త చనిపోతే భార్య కూడా చనిపోతారు, తల్లి చనిపోతే పిల్లలు చనిపోతారు, పిల్లలు చనిపోతే తల్లి కూడా చనిపోతుంది. అలా కూడా ఉంటారు, మనం చూస్తుంటాం. వెంటనే ప్రాణాలు వదిలేస్తారు అంతే. అంటే అర్థం ఏంటి? అంత ప్రాణంగా చూసుకున్నారన్నమాట. కానీ అది వేరు, ఆత్మ వేరు. అది వేరే ఆత్మ, నేను ఆత్మను, అదొక ఆత్మ, నేను ఒక ఆత్మను. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. అయినా చిందంత శాస్త్రాన్ని ఊరికే చెప్పడం వినడం కాదు, ఆ స్థితి తెచ్చుకోవాలి. అప్పుడు భయం రాదు, లేకపోతే భయం వేస్తుంది, ఆగాల్సి వస్తుంది. అంటే భయం వేసి ఆగడం కాదు, వ్యవహారంలో కూడా ఆగుతాం. భయం వేసి ఆగకూడదు, వ్యవహారంలో ఆగాలి. ఎన్నో విషయాలు ఆగాల్సి వస్తుంది, ఓర్చుకోవాల్సి వస్తుంది. కానీ భయపడి కాదు. నియమాలు పాటించండి, భయపడకండి, అంతే. ఒక భయం, ఇందాక చెప్పినట్టు భయం దూరం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ భయం దగ్గరకు వచ్చిందనుకోండి, భయం చుట్టుముట్టేస్తే ఎదుర్కోవడమే. అంటే భయాన్ని తొలగించుకోవాలని అర్థం. భయం చుట్టుముట్టింది, ఇక ఏం చేయలేము. అప్పుడు ఏంటి? పూర్తిగా శక్తిని కూడా తీసుకొని ఎదుర్కోవడమే. భయాన్ని చంపేయాలి, భయానికి మనమే భయపెట్టాలి. మనం అంటే భయానికి భయం ఉండాలి. ప్రయోగాలు చేశారా ఎప్పుడన్నా? మనం అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి భయపడతాం కొందరికి. ఇప్పుడు రౌడీలు అనుకోండి, ఎవరన్నా రౌడీలని తెలుస్తుంది, అప్పుడు భయపడతాం కదా. రౌడీ చంపేస్తాడు, ఇంతకుముందు నలుగురు చంపేశాడు, భయం వేస్తుంది కదా. అటువంటి రౌడీని మనం భయపెడితే ఎలా ఉంటుంది? ప్రయోగం చేశారు ఎప్పుడన్నా? ఎట్లా భయపెడతాం గురుజీ? రౌడీని మనం ఎట్లా భయపెడతాం గురుజీ? రౌడీకి మనమే రౌడీ అయిపోతుంది. రౌడీకి మనం రౌడీ అయిపోతుంది కదా. మంచి రౌడీ. ఇది కష్టంగా. రౌడీకి భయం ఉండదేంటి? రౌడీకి భయం ఉండదా? వాడికి ప్రాణ భయం ఉంటుందా ఉండదా? ఉంటది గురుజీ, కానీ వాళ్ళ వ్యవహారం వేరు, మన వ్యవహారం వేరు కదా. మనం చనిపోవడానికి రెడీ ఉండాలి, చంపడానికి రెడీ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? అది తెలిసి ఉండాలి, విద్య తెలవాలి, అది ఎదిరించే ఇది ఉండాలి. ఎదురించి ఇదేముందండి, మనం చావడానికి సిద్ధం ఉంటే వాడు ఏం చేస్తాడు? ఎంత బలవంతుడు కూడా ఏం చేయలేడు. మొండివాడు రాజు కంటే బలవంతుడట. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మరి రాజు కూడా ఏం చేయలేడు మొండిగా ఉంటే. రౌడీదేం లెక్క? రాజు కంటే గొప్పనా రౌడీ? రౌడీ గొప్పనా రాజు గొప్పనా? ఎవరు గొప్ప? ప్రభు గారు. భయపడని వాడే గొప్ప గురించి. మొండివాడు గొప్ప. మొండి ఉండాల్సి వస్తుందండి. వేదం నేర్పించేదేంటి? ఇదే కదా. వేదం ఏం చెప్తుంది? భయపడకండి, మా బిభే, ఓ నా ప్రాణమా భయపడకు, ఓ నా ప్రాణమా భయపడకు. నీకు చెప్పేది కూడా అదే నేను. ఓ నా మిత్రులారా భయపడకండి. ఈ మాట నేను ఊరికి అనట్లేదండి ప్రభు గారు. గురుజీ వింటున్నా గురుజీ. చాలాసార్లు ప్రయోగం చేశాను ఈ సూత్రం నేను. ఎవరైనా రౌడీ అని తెలిస్తే అసలు ఊరుకో నేను. దూరం ఉంటే ఏమన్నాను, దగ్గరకు వచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, వాడు చచ్చినట్టే. ఇక నన్ను భయపెడితే అసలు ఊరుకోను నేను. చెప్పండి ఎందుకు భయపడనంటే, రెడీ ఉంటాను నేను. దూరం ఉన్నప్పుడు వాడు అక్కడ, నేను ఇక్కడ, అప్పుడు భయం లేదు. ఇక వాడంటే నాకు భయం, నేనంటే వాడికి భయం. దూరం ఉన్నాం కదా, నేనంటే కూడా భయం ఉండాలి వాడికి, వాడంటే కూడా మనకు భయం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా దాడి చేయవచ్చు అని భయం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ దగ్గరకు వస్తే భయపెట్టాడు అనుకోండి, అప్పుడు మనకు కూడా భయపెట్టడం రావాలి. సరే రౌడీ వచ్చాడు, ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడు, అంతే కదా ప్రభు గారు? చెప్పండి. కొడతాడు, అంతే గురుజీ. తిడతాడు, అవమానిస్తాడు, బూతులు మాట్లాడతాడు కదా, అశ్లీలంగా మాట్లాడతాడు. తిట్లకు భయపడకూడదు. అది చెప్పాలి, నేను చావడానికి రెడీ ఉన్నాను, నువ్వు రెడీ ఉన్నాను, ఒకటి మాట్లాడకండి. ఇది ఒక డైలాగ్ నేర్చుకోండి. నేను చెప్పేది ఇదే.
నేను రెడీ ఉన్నాను, నాకు ఇంటికి సంబంధం లేదు, నాకు ఏ నష్టాలు కష్టాలు ఏం లేవు, నేను రెడీ ఉన్నాను, నువ్వు రెడీ ఉన్నావా? నువ్వు చావడానికి రెడీ ఉన్నావు, ఒకటే మాట. ఇది అడగండి ఎవరినన్నా. మిమ్మల్ని ఎవరైనా భయపెడితే ఈ మాట అనండి, నీవు చావడానికి రెడీ ఉన్నావా, సిద్ధమా? నేనైతే సిద్ధం. నేను సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా ఆ విద్యలే ఏదో నేర్చుకోవాలి గురూజీ. నేను సిద్ధంగా ఉన్నా, రా ఎవరు చూసుకుందామంటే అప్పుడు విద్య నేర్చుకొని మనం దాన్ని ఒక్క మాటనండి, ఒక్క మాట చూసుకుందాం రా అంటానండి, చూసుకుందాం రా అంటానండి, వాడు ఆగిపోతాడు తెలుసా అని. చూడండి మీరు, నేను సిద్ధమే, నువ్వు సిద్ధమా చావడానికి? అవును గురు. నువ్వు నేను చేస్తున్నారా అంటే చాలు, మరి ఆగు రాడు. నేను ఈ పని చేస్తాను, ఎన్నోసార్లు చేశాను కూడా నేను. అప్పుడు వాడు భయపడతాడండి, వాడికి ప్రాణ భయం ఉంటుంది కదా, వాడికి భయపెట్టడం అలవాటు అయింది, భయపెడుతున్నాడు. మనకేమో భయపడడం అలవాటు అయింది, భయపడుతున్నాం మనం. మనమేమో భయపడడం అలవాటైంది, వానికి భయపెట్టడం అలవాటైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? భయపెట్టాలి. సరే, సూత్రం రాసుకోండి. ఈరోజు సూత్రం, భయపెడితే భయపడతారు. ఇది నా సూత్రం. భయపెడితే భయపడతారు. రాసుకున్నారా? భయపెడితే భయపడతారు, భయపడితే భయపెడతారు. భయపడితే భయపెడతారు. ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక స్పష్టమైందా? స్పష్టమైంది గురూజీ. భయపడతారు. ఇప్పుడు భయపెడతారా? భయపెట్టాలి అవసరమైన. మీ సంగతి చెప్పండి, మీరు భయపెడతారా, భయపడతారా? వీళ్ళని బట్టి గురూజీ, భయపడేటప్పుడు భయపడాలి, భయపడినప్పుడు భయపడడం అంటే జాగ్రత్తగా ఉండడం. భయపడాలి, జాగ్రత్తగా ఉండాలి. భయపడడం కూడా అవసరమే, పారిపోవడం అవసరమే. అంటే దూరంగా ఉన్నంతసేపు భయపడాలి, దగ్గరికి వచ్చినప్పుడు భయపడవద్దు. మీరు చెప్పింది ఇదే కదా. ఇంతే. ఇప్పుడు పులి కనిపిస్తుంది, భయపడాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి దగ్గరకు వచ్చేసింది, ఇంకేం చేయలేం, మన చేతిలో కర్ర లేదు, ఏం లేదు. అప్పుడు ఏం చేస్తాం? తప్పకుండా పోరాటం చేయాల్సిందే. గట్టిగా అరవాల్సిందే, కనీసం గట్టిగా అరవడానికి రావాలి కదా. అప్పుడు నోటికి తాళం వేసుకోవద్దు, మూగవద్దు. పులి కనిపించిన మాటలు రావు, సామాన్యంగా భయానికి మాటలు రావు, మాటలు ఆగిపోతాయి. కానీ అప్పుడు మాటలు రావాలి. ఒకసారి మహర్షి దయానంద సరస్వతి గారిని గుర్తు చేసుకోండి. తెలుగు వంటి కనిపిస్తే ఏం చేశారు? గట్టిగా అరిచారు. మహర్షి అరుపులకు భయపడి పారిపోయింది అది. కనీసం అరవడానికి రావాలి కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అరవడం. ఓంకారం చేయండి, గట్టిగా ఓం అనండి. శుభం. ముగించేద్దామా? ఓం శం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు. మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు. శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం.